రాత్రిపూట పెరుగు తింటున్నారా? అయితే మీ నిద్ర, మీ జీర్ణక్రియ మీద తెలియకుండానే పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. మన ఇండియన్ డైట్లో పెరుగు ఒక ముఖ్యమైన భాగం. మధ్యాహ్నం భోజనం తర్వాత పెరుగు తినడం చాలా మందికి అలవాటు. అది హెల్దీ కూడా, మంచిదే. కానీ అదే పెరుగు రాత్రిపూట తింటే పరిస్థితి కొంచెం మారిపోతుంది. మొదట పెరుగులో థైరమైన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఇది మన మెదడును స్టిమ్యులేట్ చేసే గుణం కలిగి ఉంటుంది. సాధారణంగా ఇది మనల్ని యాక్టివ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ రాత్రిపూట మనకు కావాల్సింది యాక్టివిటీ కాదు, రిలాక్సేషన్. అందుకే రాత్రిపూట పెరుగు తింటే మీ మెదడు పూర్తిగా రిలాక్స్ అవ్వకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. దాంతో నిద్ర నాణ్యత కూడా తగ్గిపోతుంది. మీరు నిద్రపోయినా కూడా లోతైన నిద్ర రావడం కష్టమవుతుంది. ఇంకో విషయం, పెరుగు స్వభావం కూలింగ్ ఫుడ్. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. పగటి సమయంలో ఇది బాగానే పనిచేస్తుంది. కానీ రాత్రిపూట శరీరం నెమ్మదిగా రెస్ట్ మోడ్ లోకి వెళ్తుంది. ఆ సమయంలో ఈ కూలింగ్ ఎఫెక్ట్ కొన్ని సమస్యలకు దారి తీస్తుంది. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినడం వల్ల కఫ పెరుగుతుంది. దాంతో జలుబు, గొంతు సమస్య, మ్యూకస్ పెరగడం లాంటి సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా సైనస్ లేదా ఎలర్జీ ఉన్న వాళ్లకు ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, డైజెషన్. రాత్రిపూట మన జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. ఆ సమయంలో పెరుగు తింటే అది పూర్తిగా జీర్ణం కాకపోవచ్చు. దాంతో బ్లోటింగ్, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు కూడా వస్తాయి. ఎసిడిటీ, అల్సర్ లేదా కడుపు సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లకు ఇది ఇంకా ఇబ్బంది కలిగించవచ్చు. వాళ్ళు రాత్రిపూట పెరుగు తీసుకోవడం తగ్గిస్తే చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో రాత్రిపూట పెరుగు తినడం వల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాత్రి మనం తక్కువ యాక్టివ్ గా ఉంటాం. తిన్న ఆహారం ఫ్యాట్ స్టోర్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే పెరుగు చెడు ఫుడ్ అని కాదు, టైమింగ్ ముఖ్యం. పగటి సమయంలో తీసుకుంటే అది మన గట్ హెల్త్ ను, డైజెషన్ కు చాలా మంచిది. రాత్రిపూట తప్పనిసరిగా తినాలి అనిపిస్తే ప్లెయిన్ పెరుగు కంటే మజ్జిగ, బటర్ మిల్క్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. అది లైట్ గా ఉంటుంది, డైజెషన్ అవ్వడం కూడా సులభంగా ఉంటుంది. లేదా పెరుగులో కొంచెం మిరియాల పొడి లేదా జీలకర్ర పొడి కలిపి తీసుకుంటే దాని కూలింగ్ ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుంది. చిన్నగా కనిపించే ఈ ఫుడ్ హ్యాబిట్ మీ నిద్ర, మీ డైజెషన్, మీ ఓవరాల్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇక నుంచి రాత్రిపూట పెరుగు తినే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఇది ఇప్పుడు మనకి అవసరమా అని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.